నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సాయి కృష్ణ ఇన్సిడెంట్‌లో అసలు ఏం జరుగుతూ ఉంది? సాయి కృష్ణ అసలు ఎక్కడ ఉన్నారు? నిజానికి అసలు ఉన్నాడా? లేడా? తన తల్లేమో సాయి కృష్ణని చంపేశారు. నా కొడుకుని చంపేశారు. నా కొడుకు శవాన్నయినా నాకివ్వండి అని చెప్పేసి తను తల్లడిల్లుతుంది. మరి అసలు సాయి కృష్ణ ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్ అసలు ఈ సాయి కృష్ణ కేసేంటి? సాయి కృష్ణ పరిస్థితేంటి? అసలు ఇతను ఉన్నారా? లేరా? ఏం జరిగుండొచ్చు? సాయి కృష్ణ లేడు. అతను బూడిద గూడాను ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలేదు. బూడిద కూడా ఇవ్వలేదు. దాని గురించి చెప్పాలి అంటే 1 మంత్ బ్యాక్‌కెళ్తే గనక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గానే ఉంది. అతను ఏదో 25,00,00,000 ల్యాండ్ డీలింగ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయనకి, ఆయన ఫ్రెండ్ నవీన్ రెడ్డికి ఇద్దరికి తగాదా జరిగింది. నవీన్ రెడ్డి చనిపోయాడు. తర్వాత ఇతను మార్కాపురం వెళ్ళిపోయాడు. మార్కాపురం వెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. పిచ్చవాదులు బాదారు. తర్వాత రూమ్ నంబర్ 302 అనే ఒక హోటల్‌లో పెట్టారు. చనిపోయాడు. తర్వాత అతని శవాన్ని తీసుకెళ్ళి బస్ స్టాండ్‌లో ఎక్కడో పడేశారు. తర్వాత దానికి కావాల్సిన పేపర్ వర్క్ అంతా చేసి తీసుకెళ్ళి అనాథ సభాభవన్ డిక్లేర్ చేసి ఎలక్ట్రిక్ క్రిమటోరియంలో పెట్టారు. చనిపోయాడు. బూడిద కూడా ఇవ్వలేదు. ఫైనల్‌గా అంటే ఈ బాడీలని ఎక్కడైతే ఇస్తారో, అక్కడ దాదాపు ఆ రోజు 2 బాడీలని ఇచ్చినట్లు గుర్తిస్తున్నారు గానీ, ఒకటే ఫార్మ్ ఫిలప్ జేసినట్లయితే తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఎందుకు ఫిలప్ జేయలేదు? దీని వెనకాల ఏం జరిగుండొచ్చు? ఏంటంటే జరిగేదంటే ఏం లేదు. చివరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకొచ్చి, చంద్రబాబు నాయుడు గారొచ్చి ఆయన తల్లి చేతనే ఒప్పించేశాడు గదా! ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది. న్యాయం చేస్తుందని మాకు వాగ్దానం చేశారు. మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అంతకుముందు నెల రోజులేమో నానా చేసిందామె. చివరికి చంద్రబాబు నాయుడు రంగప్రవేశంతోటి మొత్తం సద్దుమణిగిపోయింది. ఇప్పుడు మీకు ఫుటేజ్‌లు కావాలంటే ఏడ దొరుకుతాయి? సీసీటీవీ ఫుటేజ్‌లు దొరకవు. మనిషి లేడు. అతనికి సంబంధించిన బూడిద గూడా లేదు. డీఎన్ఏ టెస్టులు లాంటివి కుదిరే పని గాదు. ఎందుకు దీని గురించి అనవసరం గొడవ? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్నటువంటిది తుగ్లక్ పాలన. నార్సిస్టిక్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు చేసేటువంటి పనిది. పెద్ద చేతులు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్‌లో గాని, లేకపోతే రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చేసినటువంటి పని. అంతా సిస్టమాటిక్‌గానే చేశారు. చంద్రబాబు నాయుడు గారి సంగతి ఏందో మనకు తెలుసు గదా! ఎప్పుడో 2018 అక్టోబర్ నెలలోనే జగన్మోహన్ రెడ్డిని వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం చేశారో మనం చూసాం. హ్మ్. అలాంటప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఏముంటాయి ఇలా చెప్పండి? సార్ అంటే ఇదంతా సీఐ నాగరాజే చేసుండొచ్చా? సీఐ నాగరాజ్‌ని అరెస్ట్ చేయాలని జెప్పేసి గూడా అక్కడున్న ప్రజలు గూడా అక్కడ గొడవ జేస్తూ ఉన్నారు. మనం అది జూస్తూనే ఉన్నాము. సో, ఇదంతా అతనే చేసుండొచ్చా? అతనే చేసుండొచ్చు. పై అధికారుల ఆదేశాల మేరకు అతనే చేసుండొచ్చు. చివరికి అందరూ బానే ఉంటారు. చంద్రబాబు నాయుడు బానే ఉంటాడు. పవన్ కళ్యాణ్ బానే ఉంటాడు. చిన్నబాబు బానే ఉంటాడు. ఐజీలు, డీఐజీలు అందరూ బానే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఎవరినో ఒకళ్ళని ఇరికిస్తారు. ఒక వారం రోజులో, నెల రోజులో, ఒక 6 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. కేసు కొట్టేస్తారు. మళ్ళీ మామూలయిపోద్ది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు సిట్ వేయడం ఏంటి? సిట్ వేయడం అనేటువంటిది ఎప్పుడో లాస్ట్ మంత్‌లోనే యేసుండాలి. అది ఎప్పుడో మే మంత్‌లోనే యేసుండాలి. అయినా ఇది సిట్‌కివ్వద్దు, సీఐడీకి ఇవ్వాలని జెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు గదా! సీఐడీకి సీబీఐకి ఇవ్వాలని చెప్పి ఆళ్ళని సీబీఐ. అడుగుతారు. సీబీఐ వాళ్ళొచ్చి ఏం చేస్తారు? చేయగలిగిందంటే ఏం లేదు. చివరికి బూడిద ఎక్కడుందో కూడా తెలియలేదు కదా! కనీసం మనకి ఎంట్రుకలు దొరికినా, గోల్డ్ దొరికినా, బూడిద దొరికినా, ఇంకొకటి దొరికితే గనుక ఏదో ఒకటి జీవమైనటువంటిదో, నిర్జీవమైనదో దొరికితే డీఎన్ఏ టెస్టులు చేయొచ్చు. ఇందులో ఏం చేస్తారు మీరు? మీరు చేయగలిగిందంటే ఏమి లేదు. సీఐ నాగరాజుని గనక కరెక్ట్ విచారిస్తే గనక నిజానిజాలు బయటకొచ్చే అవకాశాలున్నాయా సార్? ఇంకెక్కడ నాగరాజు నిజానిజాలు విచారణ వచ్చేదండి. నాగరాజుని మట్టుకు ప్రొటెక్ట్ చేయడానికే కదా! వాడు ఈ పనులన్నీ చేస్తాం. ఇంకేం. పైనుంచి కింద వరకు అందరూ చేతులు కలిపేసి మసిపూసి మారేడుకాయ చేసేసిన తర్వాత ఇంకేముంటది? చివరికి ఎవరి వల్ల కాదన్న ఉద్దేశంతోటే కదా చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగి సోఫాలో కూర్చొని ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని ఆమె బయటకొచ్చి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. న్యాయం జరిగింది అని చెప్పినారు. అది ఇంకేముంటది? ఎంతో కొంత వాళ్ళకి 5,00,000 10,00,000 25,00,000 ఎంతో కొంత డబ్బులు ఇచ్చేదని పోనమ్మా. ఇయన్నీ మామూలే కదా! నార్సిస్టిక్ గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు, నార్సిస్టిక్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు, తుగ్లక్ పాలన జరుగుతున్నప్పుడు ఇలాంటియన్నీ పెద్ద విశేషాలేం కాదు కదా! దీనిపైన ఏముంటాయి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గూడా స్పందించడం జరిగింది.
నేనొక క్రిమినల్‌కి ఎలా సపోర్ట్ జేస్తాను అని జెప్పేసి గూడా అతని పేరు తీయకుండా ఈ ఈ మధ్య కాలంలోనే అతను ఒక కామెంట్ జేయడం గూడా జరిగింది. సో, అంటే దీన్ని ఎలా ఉద్దేశించొచ్చు? ఆయన ఇట్లాంటియన్నీ చాలా చెప్తూ ఉంటాడండి. ఎలక్షన్స్‌కి ముందు పీకల మీద కాళ్ళేసి తొక్కుతాను, నరాలు బయటికి లాగుతాను, వీణలు వాయిస్తాను అన్నాడు. ఎవరిని వదిలిపెట్టను అన్నాడు. 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్‌లో మిస్ అయిపోయారే అన్నాడు. ఆ 30,000 మంది మహిళలను ఒక ఉన్నతాధికారే నాకు చెప్పాడని చెప్పాడు. ఆ ఉన్నతాధికారి పేరేందో ఏం చెప్పడు. 2 ఏళ్ళు అయింది అధికారంలోకొచ్చి. తేలింది లేదు, సచ్చింది లేదు. ఎందుకండి అనవసరంగా ఇట్లాంటి వాటి గురించి? వినుకొండ లాంటి ప్లేసెస్‌లో మిట్ట మధ్యాహ్నమే మనిషిని ముక్కలు చేస్తే దిక్కు ముక్కు లేదు. ఆ సుగాలి ప్రీతి కేసు అనేటువంటిది నాకు ప్రధానమైనటువంటి కేసు అది. దాని సంగతి ఏందో నేను అధికారంలోకి రాంగానే చూస్తానన్నాడు. చూసింది లేదు, పెట్టింది లేదు. వీళ్ళన్నీ ఇలాగే చేస్తూ ఉంటారండి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతము లా అండ్ ఆర్డర్ అనేటువంటిది చాలా వర్స్ట్ సిట్యుయేషన్‌లో ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు, మోడీ గారు ఇట్లాంటి విషయాలని చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఏం చేస్తారనేటువంటిది ఫైనల్‌గా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ నాశనం, ఆరోగ్య వ్యవస్థ నాశనము, 17 మెడికల్ కాలేజీలు హాంపట్టు, నారాయణ, చైతన్య లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పీకేస్తారు. ఇక శాంతి భద్రతల విషయం అంటారా, అది చంద్రబాబు చేతిలోనే ఉంది. ఏముంటది గనుక ఇంకా ఇంకొక 3 సంవత్సరాల్లో ప్రజలు బరాయించకపోదు. లేదు సాయి కదా! కృష్ణ తల్లికి న్యాయం జరుగుతుందనుకోవచ్చా? ఇంకా ఫైనల్‌గా ఇది మర్చిపోవాలనుకోవచ్చా? ఆమె కదండీ బయటొచ్చి ఆమె చెప్పింది కదా! మాకు న్యాయం జరిగిందంటే అని ఆమె చెప్పిన తర్వాత ఇంక మరి న్యాయం జరుగుతుందా అని మీరు అడగడంలో ఏమన్నా అర్థం ఉందా అసలకి? ఇల్లాజికల్ థింగ్ అసలు. ఆమె చెప్పేసిన తర్వాత అయిపోయింది ఇంక అంతటితోటి డేట్స్. జగన్మోహన్ రెడ్డి మీదనే వైజాగ్‌లో చేస్తే దిక్కు మొక్కు లేదండి. ఇంక ఇట్లాంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటియన్నీ చాలా జరుగుతాయి. ఒక్కసారి మీరు ఆల్ ఇండియా లెవెల్‌లో జరిగినటువంటి క్రిమినల్ కేసెస్ రికార్డ్స్, మర్డర్ కేసెస్ సంబంధించిన రికార్డ్స్ చూస్తే ఇండియాలో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు బీహార్ ఉండేది, ఉత్తరప్రదేశ్ ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది నంబర్ 1 అయింది. క్రైమ్ రేట్ ఇక అయితే అనిత గారు ఉన్నారు అని ఆంధ్రప్రదేశ్‌లో అంటే గూడా అసలు ఎక్కువనే ఉందంటారు. చాలా ఎక్కువ ఉంది. ఒకసారి మీరే వెరిఫై చేసుకోండి తెలుస్తది. గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి కొడితే తెలిసిపోతుంది. ఈవెన్ రీసెంట్‌గా గూడా నంబర్ ఇప్పుడు 1 మన ర్యాంక్‌లో జాహ్నవి ఉన్నారు. పాప మిస్ అయింది. దాదాపు ఇప్పటికి 18 రోజులైతుంది. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ అయితే లేదు సార్. ఉండవండి ఇట్లాంటి వాటిల్లో సీసీ ఫుటేజ్‌లు కూడా మీకెక్కడ దొరకవు. సీసీ ఫుటేజ్‌ల దగ్గర నుంచి మొత్తం మాయం చేస్తారు. పేపర్ మీద మట్టుకు అన్నీ చాలా పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ పోతారు. ఎందుకు 3 సంవత్సరాలు భరాయించక తప్పదులెండి. ఏదన్నా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం బావుండి అమిత్ షా గారు, మోడీ గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని, అసలు వీళ్ళకి 135 ఎలా వచ్చాయి? రావడానికి దారితీసిన కారణాలేంది పరిశీలిస్తే, అప్పుడు వ్యవహారాలన్నీ బయటకొస్తాయి. ఏదో ఒక రోజు చూసి అమిత్ షా గారు క్యాబినెట్ మీటింగ్‌లో పెట్టి రాష్ట్రపతి పాలన విధించినా గాని మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇంక మీరు సీబీఐ దానికి సంబంధించిన ఎంక్వైరీలు, సీసీ ఫుటేజులు, వాళ్ళ మదర్‌కి న్యాయం జరుగుతుందా? ఇవన్నీ ఇల్లాజికల్ క్వెషన్స్. మీరేదో అడగాలని అడుగుతున్నారు. మిమ్మల్ని కానీ కాదనలేక నేను అంటే చెప్పడమే గాని, సార్ కానీ ఇప్పుడు మనం గడా చట్టబద్ధ పరంగా జూస్తే గడా గనక శ్రవణ్ కుమార్ గారు చాలా క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా చెప్పాడు కదా! ఇంకేం కావాలి అంతకంటే. అంటే చట్టబద్ధ పరంగా జూసుకుంటే గనక ఎవ్వరైనా గాని ఏదైనా క్రైమ్ చేశారు అనంటే గనక, ఏదైనా కేసులు నమోదయ్యాయంటే గనక వాళ్ళని కోర్ట్‌కి అప్పజెప్పాలి. కోర్ట్‌కి అప్పజెప్పకుండా డైరెక్ట్ ఎలాగా చంపుతారు? చంపుతామండి మేము. ఎవరు మీరు అడగడానికి? మేము ఎలాగా చేస్తాం. ఏం చేస్తారు మీరు? ఏం పీకుతారు చెప్పండి మీరు మమ్మల్ని? 135 వచ్చినాయి మాకు. ఏం పీకుతారు మీరు మమ్మల్ని? 100% స్ట్రైక్ రేట్. ఏం పీకుతారు మీరు మమ్మల్ని? మేము ఇలాగే చేస్తాం. 99 పైసలకి భూమంతా ఇచ్చేస్తాం. రూ. 99కి చీప్ లిక్కర్ ఇచ్చేస్తాం. ఏం చేస్తారు మీరు? చేయండి చూద్దాం మీరేం చేస్తారు? మన ఇండియన్ లాస్ ఎలా ఉంటాయంటే, ఇండియన్ లాస్ ఆఫ్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్ అంటారు అందుకే. నార్మల్‌గా ఇంకో సామెత కూడా చెప్తారు. జస్టిస్ ఈస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని. కానీ ఇట్లాంటి విషయాల్లో ఏందంటే జస్టిసు లేదు, కోర్టు లేదు, ఏమీ లేదు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం. మీరేం చేస్తారో చెప్పండి. దట్స్ ఆల్. ఎవడు చెప్పుకుంటారో చెప్పుకోండి. దిక్కున్న దగ్గర చెప్పుకోండి పోయి. ఏమి మాట్లాడడానికి వీల్లేదండి. అంతేను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు గదా! సాయి కృష్ణ కేసులో అయితే కీలక మలుపులైతే తిరుగుతూ ఉన్నాయి. మరి ఇంతకీ అసలు సాయి కృష్ణ ఉన్నారా? లేరా? అని అనుకుంటే గనుక మనకి అనలిస్ట్‌లో అయితే సాయి కృష్ణ ఇక మరణించాడు. సాయి కృష్ణ బూడిద గూడా మనకి దక్కకుండా చేశారని చెప్పేసైతే చెప్తూ ఉన్నారు. మరి దీని వెనకాల ఏం జరిగుండొచ్చు అనేది తొందరలోనే బయటకు రానుంది. చూద్దాం.